హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మరి ఈరోజు అయితే మనం డే 8లో అయితే మనం ఈ డోర్లన్నీ అన్ని ఫిక్సింగ్ చేసి అన్ని తీసాం. ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని ఎడ్జెస్ ఉంటాయి, ఆ ఎడ్జెస్ అన్ని కటింగ్లో అయితే చేస్తాం అనమాట. మన బోర్డర్లో మనం ఈ ఎడ్జెస్ అన్ని ఈ డోర్లన్నీ కటింగ్ అయితే చేయాలి. ఈరోజు మన వర్క్ ఇవన్నీ కటింగ్ చేసేసుకోవాలి మొత్తం ఇవన్నీ. అలాగే పాలిష్ కూడా ఇవాళ రమ్మని చెప్పాను, వచ్చారు. ఇంకా మా బావ మా బామ్మది పాలిష్లో వర్క్లు అయితే ఉంటున్నారు. ఈరోజు అయితే మొక్కులు పెట్టుకుంటున్నారు, ఇల్లు మొక్కులు అవన్నీ కలుపుకుంటున్నారు. ఇక మన వాళ్ళు కూడా మొత్తం అన్ని ఖాళీ చేసి పక్కకు పెట్టేశారు ఇవన్నీ సోఫాలన్నీ. ఇప్పుడైతే ఇవన్నీ మొక్కులు పెట్టుకుంటారు. మొక్కులు పెట్టి ఈరోజు పేపర్ కొట్టుకొని ఇక కుదిరితే ఈరోజు చేస్తారు, లేదంటే రేపు మార్నింగ్ ఇక పాలిష్ అనేది చేస్తారనమాట మన వాళ్ళు. ఇక నిన్న పాలిష్ కోసమే మనం నిన్న ఈ డమ్మీ వర్కులు కానీ ఏదైనా సరే మొత్తం అంతా కంప్లీట్ చేసాం. ఫ్రేమ్ వర్క్ అయితే ఏమీ లేదు. మనకి కిచెన్లో ఒక బాస్కెట్ వర్క్ అయితే ఉంది. ఆ కిచెన్లో బాస్కెట్లు కూడా మనం తీసుకొచ్చాం ఇప్పుడు వచ్చేటప్పుడు మార్నింగ్. ఇవ్వండి, వచ్చేసరికి మనం 3 బాస్కెట్లు తెచ్చాం. ఈ బాస్కెట్లు వచ్చేసరికి మనం ఈ కాణాలు అయితే మనం ఫిక్సింగ్ అయితే చేయాలి. ఈ బాస్కెట్లు ఇంక ఇవి కూడా అన్నీ ఫిక్సింగ్ చేసి అన్నీ తీస్తాం అనమాట. ఇంక మన వాళ్ళు ఈరోజు అన్నీ మొక్కులు పెట్టేస్తారు. ఇప్పుడు మీకు పాలిష్ వర్క్లు ఏమైనా ఉన్నా కాంటాక్ట్ అవ్వండి, నేను నెంబర్ కూడా ఇస్తాను. మీకు మెయిన్ డోర్స్ కానీ అలాగే డైనింగ్ సెట్ కానీ ఏదన్నా సోఫాలు కానీ టేక్వి, అలాగే మెయిన్ డోర్స్, ఇక వచ్చేసరికి మంచాలకు సంబంధించినవి ఏదైనా సరే పాలిష్ అనేది వస్తారు. మీకు ఏమన్నా పాలిష్ ఎవరికన్నా కావాలంటే నా నెంబర్ ఉంటే నాకు కాంటాక్ట్ అవుతే నేను పాలిష్ వాళ్ళ నెంబర్ ఇస్తాను. మీరు మాట్లాడుకొని మీరు లోకల్లో ఏది మన విజయవాడ లోకల్లో ఒక 100 కిలోమీటర్ల లోపు అయితే మన వాళ్ళు వర్క్ అయితే చేస్తారు. ఇకైతే మనం ఈరోజు ఇవన్నీ కటింగ్లు చేసేసుకొని మొత్తం వీటికి వెనకమాల బెల్ట్ పీసులు ఉంటాయి. ఆ బెల్ట్ పీసులు కూడా మనం ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇంక ఈరోజు ఈ వర్క్ అయితే చేస్తున్నాము. ఇకైతే డోర్లన్నీ మనం వెజ్జీలన్నీ కటింగ్ చేసి రెడీ చేసి పెట్టాము అన్నీ. అలాగే వీటికి సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా ఈ సపోర్ట్ ముక్క కట్టు అనమాట. ఇదేంటంటే డోర్లు బీసిన తర్వాత అర్థమైద్ది. ఈ డోర్లు బీసిన తర్వాత మనం ఈ బార్డర్ అనేది చూపించాలంటే మధ్యలో ఖాళీ, అది అవసరం ఖాళీ కనపడకుండా ఈ బార్డర్ ముక్క అనేది కొడతాం అనమాట. అయితే ఇదైతే ముప్పాతి గ్రూ అంటారు ఈ వర్క్ని. చుట్టూ ముప్పాతి గ్రూ కనపడుతుంది అనమాట. ఇవైతే ఇవన్నీ రెడీ చేసాం. వీళ్ళు డోర్లు వర్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే బాస్కెట్లు సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నాం మనం. ఆల్రెడీ సైడ్లో ఇంచెస్ అయితే బిగిస్తున్నాం. బేరింగ్లు కూడా మంచి క్వాలిటీ తీసుకున్నాం. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ 6mm రాడ్ ఇది. ఇవి కూడా బేరింగ్లు కూడా ఫస్ట్ నార్మల్ తీసాం, వద్దన్నారు. ఇక ఎస్ఎస్ తీసుకున్నాం అనమాట. ఎస్ఎస్ తీసుకొని ఇది కొద్దిగా ఏంటంటే కొద్దిగా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. క్వాలిటీ కూడా మనకి రన్నింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఇదైతే ఎస్ఎస్ అయితే వాడాము. వాటర్ పడినా సరే ఇబ్బంది లేకుండా, ఇంకా బేరింగ్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక అలాగే ఇది పైన సరే కట్లర్ అంటారు దీన్ని. ఈ కట్లర్ అయితే ఇలాగా అది ఏంటంటే ఇలాగా మనం ఎప్పుడన్నా కడుక్కోవడానికి కూడా ఇబ్బంది లేకుండా సెట్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనం అలాగా కట్లర్ ఇలా పెట్టేసుకోవచ్చు. లోపల దాని సెట్ అయింది, ఇది దాని అనమాట. పైన కట్లర్ అది అయిపోయింది. అది ఇంకా మన వాళ్ళు కూడా ఈ పాలిష్ వాళ్ళు మొక్కలు పెట్టేసి మన వాళ్ళు పేపర్ కూడా కొట్టేస్తున్నారు. ఇంకా పేపర్ కూడా నీట్గా కొట్టేశారు మొత్తం అంతా. అన్ని పేపర్ కొట్టేసుకున్నారు. అయితే ఏంటంటే ఈ కలర్లో పౌడర్ అయితే తీసుకొచ్చాం పొద్దున్న వెళ్ళి. ఈ పౌడర్ ఎక్కిచ్చేస్తాడు మొత్తం కలర్. ఇవన్నీ పేపర్ కొట్టేశారు, మొక్కలు పెట్టి పేపర్ కొట్టేశారు. అలాగే వీటికి సంబంధించిన బీడింగ్ పీసులు కూడా కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా మన వాళ్ళు పాలిష్ చేసిన తర్వాత మనం ఫిక్సింగ్ చేసిన తర్వాత రన్నింగ్ డోర్లు
అప్పుడు మనం ఇది చేస్తాం వరకు దాంట్లో పెట్టి ఇది మధ్యలో బిగించిన తర్వాత ఇక్కడ వేసుకోవడం వేసుకోవచ్చు. ఓకే ఇక కిచెన్లో కూడా మొక్కలు పెట్టారు. ఇక పేపర్ అయితే మన వాళ్ళు పేపర్ కొడుతున్నారు. పేపర్ కొట్టేసుకొని వాళ్ళు పౌడర్ అయితే ఎక్కించుకుంటారు అనమాట. ఇది ఆల్రెడీ మా సురేష్ కూడా పౌడర్ కొడుతున్నారు. ఎన్ని మొక్కలు పెట్టేశారు మొత్తం అన్ని మెటల్ పేస్ట్. ఇవి కూడా ఇవన్నీ 2 గదులు పేపర్ కొట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు పౌడర్ కోటింగ్ చేస్తారు. ఇంకా బాస్కెట్లు అయితే బిగించాలి. ఇది బాస్కెట్ సంబంధించిన కానా. ఇది సంబంధించిన చెక్కలు కూడా మనం రెడీ చేస్తాం. అటు ఇటు చెక్కలు బిగిస్తాము. చెక్కలు బిగిస్తే మనం ఏంటంటే ఈ బేరింగ్స్ బిగించుకోవడానికి బాగుంటుంది. ఇక చెక్కలు అయితే అటు ఇటో చెక్క ఇటు పక్క ఒక చెక్క బిగిస్తాం ప్లాంక్. బిగించిన తర్వాత అప్పుడు మనం ఈ బేరింగ్స్ అయితే మనం ఫిక్సింగ్ అయితే చేస్తాం. దాని పెట్టి చూడు, పక్కన పెట్టు సురేష్, పక్కన పెట్టు. అయిపోయిందమ్మా వేసింది ఇది. ఇక్కడ ఇంతవరకు కొట్టుకో. ఎక్కువ తీసే బ్యాగ్ ఎక్కువ తీసే ఎక్కువైంది సరిగ్గా ఇవైతే మొత్తం ఈ 3 అయితే మనం బిగిస్తామండి. ఈ బేరింగ్లు బిగించుకొని ఇది సైడ్ సీట్లు కానీ ఏదైనా సరే కంప్లీట్ చేసాం. అలాగే మనం పల్లెలు కూడా తగలకుండా ఆ గ్యాప్ చూసి మొత్తం కట్ట పెట్టాం అనమాట. కింద కూడా తగలకుండా ఆ గ్యాప్ ఉంచుకొని కొద్దిగా ఇక అప్పుడు ఈ పై చెక్క వచ్చేసరికి వెడల్పు ఎక్కువ వస్తుంది. ఈ మధ్యలోది ఏదన్నా డబ్బాలు కానీ ఏదన్నా ప్లేట్లు కానీ పెట్టుకోవచ్చు. ఇది ప్లెయిన్ వస్తుంది. ఇది పైన వచ్చేసరికి కట్లేరు. ఇంకా చాకులు కానీ స్పూన్స్ అవన్నీ ఈ పైన వచ్చేసరికి ఇప్పుడు వీటికి ఏం చేయాలంటే మనం ఎదుర చెక్కలు అయితే మనం బిగించాలి. కొంతమంది ఏం చేస్తారంటే డోరే పెట్టేస్తారు. డోర్ పెట్టేసి డోర్ తీస్తారనమాట. ఇప్పుడు మనమైతే మనం ఏ ముక్కకి ఆ ముక్క మనం ఫిక్సింగ్ అయితే చేస్తాము. ఏ జల్లుడి అదే ఏ బాస్కెట్కి ఆ బాస్కెట్. ఇప్పుడు మనం అన్ని కొలతల ప్రకారం కట్ట గీసుకొని ఏది అందబడుతుంది ఏంటనేది గీసుకొని ఇప్పుడు మనం ఈ వీటికి సంబంధించిన ముక్కలు అయితే మనం కట్ చేసుకురావాలి.
ఇంకైతే మన కిచెన్ సంబంధించిన పింక్ కలర్ అయితే మనం బాస్కెట్కి సంబంధించిన ముక్కలు అయితే కటింగ్ చేసాం. ఇప్పుడైతే ఫిక్సింగ్ చేయాలి మనం. ఇంకా పాలిష్ మేస్త్రి గారు పేపర్ అంతా కొట్టేశారు, మొత్తం పౌడర్ కలుపుకున్నాం. ఇప్పుడు వీటికి సంబంధించిన కలర్ పౌడర్ అయితే కలుపుతున్నారు, కలిపేసి పౌడర్ అయితే ఎక్కిస్తారు. ఇప్పుడు మరమేకలు రెడీ చేసుకుంటే, మరమలు తీసుకోపోయావా? ఏం కావాలండి? వైర్ల మీద కాలేమా? ఇకైతే మనం ఈ బాస్కెట్లు అయితే బిగిస్తామండి. ఇంకా అంతా బాగానే పర్ఫెక్ట్గా అంతా బాగుంది. ఇప్పుడైతే ఏంటంటే మనం ఈ సైడ్ కొంచెం ఎడ్జిలు అయితే ఎక్కువ ఎక్స్ట్రా పెట్టినాం. ఈ ఎడ్జిలు కటింగ్ చేసేస్తే ఇక ఏంటంటే ఇక పాలిష్ మనలో చేసిన తర్వాత అప్పుడు మనం ఇది ఫైనల్ హ్యాండిల్స్ వేసి ఎక్కిచ్చేస్తాం. అలాగే ఈ కార్నర్ కూడా మనం డమ్మీ చేయడం జరిగింది. ఇది కార్నర్ వచ్చేసరికి మొత్తం దెమ్మలా కట్టేశాడు, 12 అంగుళాల దెమ్మ. మరి మొత్తం అంత డోర్ పెట్టలేం కదండి, ఇది డమ్మీ చేసేసాను అనమాట. ఇది వచ్చేసరికి బాస్కెట్ పెట్టుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. అన్ని బేరింగ్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. తీసే కటింగ్ చేసి పక్కన పెట్టాడు. ఆహా, కండపోయింది. తీసి పక్కన మొన్నటి నుంచి రోజు చేస్తున్నాడు కదా, 3 రోజుల నుంచి సాయంత్రం 3 చేస్తున్నాడు. ఇది అయితే మనం కటింగ్లు చేయాలండి. లైట్ వేసుకున్నాడు రా కుర్రాడు. ఇక గిన్నె తీసేద్దాం, ఇది పక్కన పెట్టేస్తే పోదు. పేపర్ ఆడేసి చేసుకోరా నువ్వు. ఈ లోపల అయితే ఇది కొట్టేశాడు, ఈ కింద కొట్టాలి. పైన కొట్టేశాడు, కింద కొట్టేసి కింద వరకు కొట్టేస్తే సరిపో. లైట్ ఏరా మహేష్. అలా పట్టుకో, పూసేస్తాడు. అయ్యేమో అవడా. అయితే మనోడు కూడా అవన్నీ ఒక కోటింగ్ అయితే వేస్తారనమాట. ఇది దీంట్లోనూ హాల్లో కూడా వేసారు. హాల్లో వేస్తే ఇప్పుడు ఏంటంటే షీల్ ఎక్కించాలి. షీల్ ఎక్కిస్తే రేపు పేపర్ ఆడించుకొని ఫైనల్ చేస్తారు. ఇంకా ఈ పై పాట వేస్తారు. ఇప్పుడు ఈ కింద ఈ పాట వేసేస్తే ఇంకా ఈ రూమ్లో వేయాలి. కరెంట్ పోయింది. ఇదైతే ఇది ఒకటి పేపర్ బ్యాలెన్స్ వర్క్ అయితే కింద వరకు పేపర్ వర్క్ ఉంది. అంటే మనం పని చేస్తాం కదండి, ఆపారు. ఇప్పుడు ఈ పేపర్ ఆడిచ్చేసి దీనికి కూడా కోటింగ్ వేసేస్తారు. ఇంకా మనం ఈ కిచెన్ సంబంధించిన బాక్స్ అయితే తయారైతే చేసామండి. బాక్సులన్నీ మొన్నే మనం అన్నీ కట్ చేసి పెట్టాం. ఇప్పుడు అన్నీ స్క్రూలు వేసి ఫిక్సింగ్ అయితే చేసాం. అలాగే మనం వీటికి సంబంధించిన డోర్లు కూడా మనం కటింగ్ అయితే చేయాలి. దానికి సంబంధించిన షీట్ కూడా మనం ఆల్రెడీ పక్కన పెట్టేసాం తీసి. అదైతే డోర్లు రేపు మార్నింగ్ కట్ చేస్తాం. ఇప్పుడైతే బాక్స్ అయితే తయారు చేసి 2 అరలో ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టాం అనమాట. ఇది ఇక అన్నీ వచ్చినాయి. ఈ 2 అరలకి షీట్ అయితే మనకు సరిపోలేదు, ఉన్నది వాడుతున్నాం. ఇది అయిపోయిందా? ఇదేసి ఇది పక్కన పెట్టి, అరలో పెట్టేసి పక్కన పెట్టి, అది సరిపోయిందిగా, తీసే. ఇది ల్యాంపులు తెచ్చుకోవాలి కదా. ఇన్ని ఒక 4 2 6 ఒకటి తెచ్చి సరిపోద్దిగా.
మధ్యలో కూడా వేయాలి, వంగకపోకుండా అక్కడోటి అక్కడోటి. ఆ మూల పెట్టు. బాక్స్ అయితే ఇలాగ తయారైతే చేసాం. రేపు మార్నింగ్ 2 అరలు వేసి అలాగే డోర్లు కూడా కట్ చేసి మనం ఏంటంటే ఆ డోర్లకి అద్దాలు అయితే కటింగ్ చేపిస్తాం. అద్దాలు తీసే డోర్లు అద్దాలు పెడతాం మధ్యలో గాడి తెప్పించి. ఇదైతే రేపు మార్నింగ్ వర్క్ అయితే మనకి ఇది. ఇంకా వీళ్ళు ఏంటంటే పాలిష్ ఆల్రెడీ మన వాళ్ళు కోటింగ్ వేసి షేల్డర్ కూడా ఎక్కిచ్చేసారు, ఈ రూమ్ ఎక్కిచ్చారు, అది కూడా అయిపోయింది. ఇక అయితే మన వాళ్ళు రేపు పాలిష్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇదను ఆ రూమ్ ఉందా మనిషి ఆల్రెడీ పౌడర్ ఎక్కిచ్చారు, ఇంకా షేల్డర్ ఒకటి ఎక్కిచ్చేస్తే అయిపోద్ది ఈ రూమ్లో కూడా. షేల్డర్ అది రేపేంటి పేపర్ ఫైనల్ చేసుకోవడమే. ఓకే, ఇంకా రేపైతే ఇది ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు డోర్లోకి వస్తారు. ఈ డోర్లన్నిటికి ఈ గోడు మనం గమ్ము నీళ్ళు పౌడర్ ఎక్కించి షేల్డర్ అప్పుడు పేపర్ ఆడిచ్చి అప్పుడు మళ్ళీ పాలిష్ చేస్తారనమాట వీటికి.